బడ్జెట్ 2026 స్టాక్ మార్కెట్స్ అట్టర్ ఫ్లాప్ షో. చూడండి సార్, బడ్జెట్ 2026 హైలైట్స్ ఇవే. సో స్టాక్ మార్కెట్లు బూడిదయ్యాయి. సో అనుకున్నాం కదా, మేడం గారు సర్ప్రైజ్ ఇస్తారా, షాక్ ఇస్తారా అని. షాక్ ఇచ్చారు. కాబట్టి సో ట్యాక్స్ అండ్ స్టాక్ మార్కెట్స్ మనకి ఇబ్బందే. సో దీనివల్లే మొత్తం పునాదులు కదిలాయి. స్టాక్ మార్కెట్ పునాదులు కదలడానికి కారణం ఏంటి అని అంటే ట్యాక్స్ ఆన్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. అది ఎలాగా అనేది చూద్దాం. ఓవరాల్గా బడ్జెట్లో ఉన్న కీ హైలైట్స్ ఏంటి, బడ్జెట్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటి, బడ్జెట్ వల్ల మునిగిపోయే స్టాక్స్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ ఏంటి, సో దారి ఏంటి, అసలు ఏదన్నా ఈ పరిస్థితి చక్కబడుతుందా లేదా మునిగిపోతున్నామా, ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ బడ్జెట్ గురించి కంప్లీట్గా చూస్తూ సింపుల్గా వీడియోని ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేసుకుందాం. అలాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు సో బడ్జెట్ హైలైట్స్ చూద్దాం. సో నో చేంజ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్లాబ్స్. ఇది మనం ఊహించిందే. ఎందుకని, సో లాస్ట్ ఇయరే కదా మోడిఫికేషన్ చేసింది. సో అంత ఈజీగా ఏంటంటే సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవి చేంజ్ చేయరు అంత ఈజీగా. సో అది ఊహించింది. సో ఎందుకని మార్కెట్ అంతలా పడిపోయింది అని అంటే సో మెయిన్ కారణం అనేది ఏంటంటే ఎస్టీటీ హైక్ ఆన్ F&O, అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్, అంటే డెరివేటివ్ సెగ్మెంట్స్లో ఏంటంటే ఎస్టీటీ హైక్ చేశారు. డెరివేటివ్ సెగ్మెంట్స్కి సంబంధించిన ట్యాక్స్ అనేది హైక్ చేశారు. సో అసలే పెంచారు, పెంచుతూ వెళ్తున్నారు, వీటికి సపోర్ట్ చేయట్లేదు మార్కెట్ అనుకుంటే సో ఇప్పుడు తీసుకున్న ఈ స్టెప్తో ఏంటంటే సో చాలా కంపెనీస్ లైక్ బిఎస్సి ఎట్లాంటి స్టాక్స్ ఏంటంటే పడిపోయాయి. చూడండి, ఎందుకనంటే ఈ ఎస్టీడీ హైక్ వల్ల ఏంటంటే సో ఖచ్చితంగా ఏంటంటే ఇంపాక్ట్ పడుతుంది స్టాక్ మార్కెట్కి. సో కానీ ఎందుకని ఎస్టీడీ పెంచారు అని అంటే ఈ డెరివేటివ్ సెగ్మెంట్కి సంబంధించిన స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నారు కంటిన్యూగా మన గవర్నమెంట్. ఎందుకనంటే డెరివేటివ్ సెగ్మెంట్స్ వైపు రీటైలర్స్ అంటే నార్మల్ పీపుల్ని ఇటువైపు రాకుండా వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ వైపు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తేనే బెనిఫిట్ అవుతుంది. ఎందుకనంటే 92 to 95% ఆఫ్ ది పీపుల్ స్టాక్ మార్కెట్లో ఈ F&O ద్వారానే లూజ్ అవుతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా మీరు చెయ్యొద్దు అని చెప్పకుండా సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఇట్లాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఏంటో స్టడీ చేద్దాం. అసలు స్టాక్ మార్కెట్ కుప్పగొలటానికి అయితే కనుక ప్రధానమైన కారణం అయితే కనుక ఇదే కనిపిస్తుంది. అదనమాట. అంటే గొప్ప అనుభూతులు ఏమి లేవు, పెద్ద ఎక్స్పెక్ట్ చేసినవి కూడా లేవు మనం. ఎందుకంటే చేయాల్సినవి లాస్ట్ టైం చేశారని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ రేటు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అట్లాంటివన్నీ మనం లాస్ట్ బడ్జెట్లో చూసాము. అర్థమవుతుందా? అయితే ఏంటంటే సో ఇక్కడ పెద్ద భోగం ఏమి లేదు, సో ఉపయోగం ఏమి లేదు ఈ బడ్జెట్ వల్ల. దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే అసంతృప్తికి లోనైంది. అట్లాగే ఏంటంటే ఈ ఎస్టీడీ హైక్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దీనివల్ల కుప్పకూలిందనమాట. సో నార్మల్గా వోల్టాలిటీగా నిలబడేదే, కానీ ఇలాంటి డెసిషన్స్ వల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అని చెప్పచ్చు. చూడండి సార్, బడ్జెట్ యొక్క హైలైట్స్ ఏంటి అని అంటే సో ఫినాన్షియల్ ఇయర్ 26 సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.4% ఆఫ్ జీడిపిగా చూస్తున్నారు. అట్లాగే ఏంటంటే సో ఫినాన్షియల్ ఇయర్ 27కి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.3% ఆఫ్ జీడిపిగా చూస్తున్నారు. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ ఫినాన్షియల్ ఇయర్ 27కి సంబంధించి 53.5 lakh crore చూస్తున్నారనమాట. సో బడ్జెట్లో మనం కీ హైలైట్స్గా మాట్లాడుకోవాల్సింది ఇది. అయితే బడ్జెట్లో మిస్సింగ్ అయిన థింగ్స్ ఏంటి అనేది గురించి మాట్లాడుకుందాం. చూడండి సార్, బడ్జెట్ హైలైట్స్లో ఏంటంటే చూడండి ఈఎంఎస్ స్టాక్స్, డెక్సాన్ టెక్నాలజీస్, కేనీస్ టెక్, సో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచిగా ర్యాలీ అయ్యాయి. సో ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిని సపోర్ట్ చేసేలాగా ఏంటంటే ఇక్కడ చూడండి 40,000 crore అవుట్లే. సో ఇలా సపోర్ట్ చేయడంతో ఏంటంటే ఆ స్టాక్స్లో ఏంటంటే ర్యాలీ వచ్చినాయని చెప్పొచ్చు. ఇది ఒక హైలైట్గా మనం చెప్పొచ్చు. చూడండి, అలాగే బడ్జెట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ 10,000 crore సపోర్ట్ అనమాట ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ టు క్రియేట్ ఫ్యూచర్ ఛాంపియన్. అంటే మన కంట్రీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తుంది ఎస్ఎంఈని సపోర్ట్ చేయటం. అలాగే చూడండి ఇక్కడ 2,000 crore టు కంటిన్యూ సపోర్ట్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్, అంటే ఎంఎస్ఎంఈకి ఓవరాల్గా సపోర్ట్ చేశారు. సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏమో 10,000 crore సపోర్టు, అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఏమో 2,000 crore సపోర్ట్ అనమాట. సో కాబట్టి ఇది మంచి హైలైట్ అని చెప్పచ్చు. మార్కెట్ పడింది కానంటే సో కారణం ఏంటో చెప్పాను, కానీ ఇవి ఎకానమీని బూస్టింగ్ ఇచ్చేదే.
మనం ఊహించిందే. నిన్న కూడా మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాము. ఎంఎస్ఎంఈకి ఏం సపోర్ట్ చేస్తారనేది చూడాలనేది. ఇంకొంచెం గట్టిగా నెంబర్స్ ఇస్తే బాగుండేదేమో అని అనిపించిందనమాట. సో అది కదా. చూడండి సార్, అలాగేనంటే ఈ రైల్వేకి సంబంధించి ఏమీ మాట్లాడకపోవటం, డిఫెన్స్కి సంబంధించిన థింగ్స్ లేకపోవటం, ఆ 2 సెక్టార్లు ఏంటంటే సో ఇబ్బందులు పడిన సెక్టార్స్ అని చెప్పి చెప్పచ్చు. అలాగేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు, అలాగే నగరాల గురించి మాట్లాడారు. సో అంటే నగరాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని డెవలప్ చేయాల్సిన ప్రాముఖ్యత ఏంటి, అలాగే మనం మాట్లాడుకుందే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తూ ఉంది అని. సో దానిలో భాగంగానే కామెంట్స్ చేశారు కాబట్టి అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా సో అంటే వాటికి మనకి అవి టెంపరీగా ర్యాలీ మీకు అనిపించుండొచ్చు. అలాగేంటంటే లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ కంపెనీలకి బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా కూడా కమింగ్ మంత్స్, ఇయర్స్లో ఏంటంటే అవి ర్యాలీ అవ్వచ్చు. సో అలాగే మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడే. సో అదనమాట. అలాగే హెల్త్ కేర్ అండ్ మెడికల్కి సపోర్ట్గా లైక్ సమ్ క్యాన్సర్ డ్రగ్స్కి అట్లాంటి వాటికి ట్యాక్స్ అంటే ఇంపోర్టెడ్ మెటీరియల్కి సంబంధించిన ట్యాక్స్ తగ్గించడం, కొన్నిటిని ఎత్తివేయటం, సో ఇట్లాంటివి ఏంటంటే చేశారనమాట. అయితే చూడండి, ఇక్కడ బ్రోకరేజ్ అండ్ ఫినాన్షియల్ కంపెనీస్ లైక్ గ్రో కానీ, బిఎస్సి, ఏంజల్ వన్, మోతీలాల్ ఓస్వాల్, కోటక్ సెక్యూరిటీస్, ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు F&Oకి ఎస్టీడీ పెంచారు కదా, కాబట్టి ఏంటంటే ఇవన్నీ దడేలు మనవి అనమాట. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ పట్టమే కాకుండా సో ఇక్కడ మీకు ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న స్టాక్స్ ఏంటంటే బాగా అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు అనమాట. చూడండి సార్, స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మార్కెట్కి ఏంటంటే సర్ప్రైజులు కావాలి. సో ఏ సర్ప్రైజ్ లేదు. సో అలాగే సర్ప్రైజ్ కూడా ఉండకపోవచ్చు అనుకున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ ఎకానమీకి సపోర్ట్ చేసుకోవాల్సిన స్టెప్స్ లాస్ట్ ఇయరే తీసుకుంది. కాబట్టి ఈ ఇయర్ మనం ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ స్లాబ్లో చేంజెస్ అట్లాంటివి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, చేయకూడదు అట్లా. ఒకసారి తీసుకుంటే ఏంటంటే కనీసం ఒక 2 to 3 years అబ్జర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సో ట్యాక్స్ ప్రేయర్స్కి మరొకసారి ఏంటంటే మేడం గారు థ్యాంక్ యూ చెప్పారని చెప్పచ్చు. సో అట్లాగేంటంటే ఈ ఎస్టీటీ వల్ల ఏంటంటే మార్కెట్ సో హైయర్ లెవెల్లో వాళ్ళు ఓపెన్ అయ్యి సో బాగానే నిలబడ్డట్టు అనిపించినా కూడా ఏంటంటే మార్కెట్ ఊడ్చుకొట్టింది. సో ఊహించిందే ఇది అంటే షాక్ ఉంటే ఎట్లా ఉండేది, సర్ప్రైజ్ అయితే పైకి వెళ్ళేదనమాట. అందుకని ఏంటంటే మీరు ఆ మూమెంటమ్ని బట్టి ఏంటంటే మీ అబ్జర్వేషన్లో ఉంటే ఏంటంటే ఆ మూమెంట్ని బట్టి తీసేయాలి. సో నేను ఎప్పుడూ చెప్తాను, ఈవెంట్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు స్టాక్ మార్కెట్లో అని. హెవీ వాలటాలిటీ ఉంటుంది, సర్వర్లు పని చేయవు. మనం ఇంట్రాడే చేస్తే కనుక ఇబ్బంది, కాస్త పైకి కిందకి వెళ్తుంది. అలాగేంటంటే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేము. ఒకవేళ బయటికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి ఉంటుంది అనమాట, సర్వర్లు బిజీ అయ్యి. అలాంటప్పుడు ఏంటంటే వెళ్ళకూడదు ఇలా ఈవెంట్లను బేస్ చేసుకొని, ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, బడ్జెట్ డే కానీ, సో ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని కంపెనీ ఎర్నింగ్ని బేస్ చేసుకొని కానీ మీరు వెళ్ళారంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో మరొకసారి ప్రూవ్ అయిందనమాట. ఆ మేడం గారు మనకి పార్లమెంట్లో అడుగుపెట్టే ముందు క్షణం వరకు మీరు ఏం చేసినా పర్లా. సో ఆ ముందు క్షణమే ఆ పొజిషన్ ఏంటంటే మీరు ఏదైనా ఉంటే కనుక క్లోజ్ చేసుకోవాలి. అది అలా కాకుండా కొత్త పొజిషన్ తీసుకోవడం అట్లాంటివి ఏమైనా చేశారంటే సో నాకు ఇచ్చేసిద్ది అనమాట. ఇది పూర్తిగా సంఖ్య నాకు ఇచ్చేసింది అనమాట. ఈ స్కాండిల్ అనేది ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పచ్చు, వాళ్ళ స్టాక్ మార్కెట్ యొక్క ఫాల్ అనేది. సో ఓవరాల్గా ఏంటంటే గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ కోసం ఏమీ నడపదు. గవర్నమెంట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని సపోర్ట్ చేయడం కోసం ఆ స్టెప్స్ తీసుకున్నారు. అలాగే అటువైపు నుంచి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి మనీ వస్తాయి అన్నమాట. మనల్ని డైరెక్ట్గా ఆపమని చెప్పలేరు కదా. సో అందువల్ల ఏంటంటే ఇలా సో అంతే కదా. ట్రంప్ ఏంటి రకరకాలుగా ఏంటంటే అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ పెంచుతూ ఉన్నారు, అంతే కదా. ఇంపోర్ట్స్ బ్యాన్ చేయలేరు, ట్యాక్స్ పెంచుతారు. ట్యాక్స్ పెంచితే ఏంటంటే అవతల వాళ్ళు ఆలోచించుకొని ఆల్టర్నేట్ ఎత్తుకుంటారు కదా. అప్పుడు వాళ్ళ ఓన్ కంట్రీకి సంబంధించిన థింగ్స్, ప్రొడక్ట్స్ కానీ అట్లాంటివి ఏంటంటే హైలైట్ అవుతాయి అనమాట, ఉపయోగపడతాయి అనమాట. సో అట్లా సో అలాగేంటంటే ఇక్కడ F&Oని డిస్కరేజ్ చేసే ఉద్దేశము, అలాగే ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెనిఫిట్ ఇటువైపు చూశారు. సో అదృష్టవశాత్తు ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల జోలికి రాలేదు. దానికి సంబంధించిన ట్యాక్స్ని కదిలిస్తే ఇబ్బంది అనమాట. సో 2017కి ముందు ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఏంటంటే ట్యాక్స్ అనేది 0%. అంటే ఒక స్టాక్ని 1 year పైన హోల్డ్ చేసి మీరు ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ తీసుకున్నా అది మొత్తం కూడా మీదే అది. కానీ దాని తర్వాత 10% స్లాబ్ వేయడం 2017లో, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా 12.5%. ఇది మీరు చూసారు, ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఏంటంటే సో అదే అనమాట బడ్జెట్ హైలైట్స్. ఓవరాల్గా ట్రెండ్ అనేది ఏమైంది అని అంటే సో మనకి రీసెంట్గా ఏంటంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది వచ్చింది. సో అయితే మేడం గారు ఇచ్చిన షాక్తో ఏంటంటే షరా మామూలు అయ్యింది. సో అయితే ఏంటంటే మనకి రేపటి ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో సో రేపు ట్రేడింగ్ సెషన్లో కాస్త పైకి వెళ్తున్నట్లు అనిపించినా సో పైనుంచి ఏంటంటే మళ్ళీ
డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటాను. అయితే ఏంటంటే ఇక్కడ టర్నింగ్ కూడా ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం ఈ టర్నింగ్ గురించి. సో ఆ టర్నింగ్ ఉన్నా కూడా దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ బడ్జెట్ని ప్యానిక్గా తీసుకొని ఎఫ్ఐఎస్ ఏంటంటే కాస్త సర్దుకుంటారు ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి నిఫ్టీ సో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనం చూడాలి. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఇది డీసెంట్ కరెక్షన్ లేకపోతే కొద్దిగా గట్టిగానే కరెక్షన్కి దారి తీయచ్చని అనుకుంటున్నాను. అన్లెస్ ఏంటంటే Q3 రిజల్ట్స్ ఏదైనా కంపెనీస్ బాగుండి మళ్ళీ పెద్ద కంపెనీల యొక్క థింగ్స్ బాగుండి వాళ్ళ గైడ్లైన్స్లు బాగా ఇచ్చారనుకోండి నిలబడచ్చు. ఓన్లీ ఈ బడ్జెట్ని ఫోకస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు వేసిన అడుగును బట్టి చూస్తే కనుక సో ఖచ్చితంగా ఏంటంటే సో రేపటి సంగతి వదిలేసేయండి. కమింగ్ డేస్లో ఏంటంటే ఇది అట్లీస్ట్ ఏంటంటే 1000 పాయింట్స్ దాకా ఏంటంటే మార్కెట్ ఫాల్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. గ్యారంటీ నోబడీ నోస్. కాబట్టి అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇంత పెద్ద క్యాండిల్ డౌన్ సైడ్ పడింది కాబట్టి రేపొద్దున కాస్త షార్ట్ కవరింగ్ కైండ్ హైయర్ లెవెల్లోకి వెళ్ళినా సో రేపు నూన్ సెషన్ నుంచి చూడాలి మనం మార్కెట్ డైరెక్షన్. ఓవరాల్గా ట్రెండ్ అనేది ప్రజెంట్ అయితే కనుక డౌన్ సైడ్కి మారిపోయింది మేడం గారు ఇచ్చిన షాక్తో. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అటువైపు వెళ్ళాలి. సో అందుకే నేను అన్నాను, సో ఒకవేళ మీరు ఈ లెవెల్లో ఏదన్నా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక 25,000 లాస్ట్ మార్కెట్ అని చెప్పాను. ఒకవేళ మీరు ఆ మూమెంట్ని కనిపెట్టలేకపోతే కిందకి వెళ్తుంది అనే మూమెంట్ని ఐడెంటిఫై చేయలేకపోతే 25,000 మార్కే లాస్ట్ పాయింట్. అంతే కదా. సో ఓవరాల్గా బడ్జెట్ వల్ల స్టాక్ మార్కెట్ బూడిదైందని చెప్పచ్చు. చూడండి. అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను చూడండి. సో మరి మన లింక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అనేది అయిపోతుందన్నమాట. అది సో మీరు ఐడి క్రియేట్ అయిందనుకోండి మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళిద్దరూ కూడా పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఛార్జ్ చేసేయి. కాబట్టి యాప్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటే అలాగే ఏంటంటే మన మనీ కూడా సేఫ్. ఎందుకంటే వాళ్ళకి ఓన్ డీమ్యాట్స్ ఉన్నాయి. బ్రాండెడ్ అకౌంట్సే నేను ప్లేస్ చేశాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను.